జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసంలో నూతనంగా ఏర్పడిన ఏకలవ్య ఎరుకల కుల సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, సంఘ సభ్యులు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జీవన్ రెడ్డి సంఘ సభ్యులు శాలువతో సన్మానించారు, శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం ఎరుకల ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని, ఎరుకల కుల సోదరులకు వారి వృత్తిరీత్యా పెట్టుబడికి తోడ్పడాలని సూచించారు. ఎరుకల కుల సోదరులకు తోడు ఉంటానని, ఏ సమస్య ఉన్నా పరిష్కారానికి మీ వెంటే ఉంటారని ఆయన హామీ ఇచ్చారు. విష్ణుమూర్తి ఏదైతే ఉందో వరాహ అవతారం ఎత్తి ఆనాడు రాక్షస సంహారం లోపల మొత్తం భూమండలం ఏదైతుందో తను నెత్తిని ఎత్తుకొని నిలబెట్టిండు. అంత గొప్ప అవతారం వరాహ అవతారం అని చెప్పి అంటున్నా. అంత గొప్ప పూజనీయమైనటువంటి ఒక అవతారం ఇది లేదు. ఎరకల జాతిలో ఉండేటువంటి యొక్క యుద్ధ నైపుణ్యము అంటే వాళ్ళ ఒక పట్టుదల, యుద్ధానికి వాళ్ళ పట్టుదల ఆమెకి ఎవరికి ఉండదు బాబు అని చెప్పంటున్నాను. వాళ్ళు ఏకలవ్యుడు ఏదైతున్నదో ఆనాడు ఆయనకు అంటే ఈ బోధన చేయటానికి బ్రాహ్మణులు ఎవరు ఒప్పుకోలేదు బాబు. ఏకలవ్యుడు ఏదైతుందో ఆయనకు యుద్ధ నీతి, యుద్ధ నైపుణ్యము నేర్పడానికి ఏదైతుందో ఎవరు కూడా ఉన్నత జాతి వాళ్ళు ఏదైతుందో మనను ఏకలవ్యుడు ఎరకల జాతిని ఏదైతుందో తక్కువగా చూసి ఆయనకు ఆ నైపుణ్యత నేర్పించినట్టయితే ఇలా మహాభారత యుద్ధంలో అర్జునుడు పోషించినటువంటి పాత్ర ఆయన ప్రతిగా కర్ణుడు పోషించాడు. అంటే ఏకలవ్యుడు ఏదైతుందో అర్జునుని కర్ణుని మించినటువంటి ఒక యోధుడైతే ఆయన ద్రోణాచార్యుడిని ఏదైతున్నదో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని ఒక గురువుగా భావించి ఆయన యుద్ధ నైపుణ్యాన్ని పొంది ఆయన ఆ యుద్ధ నైపుణ్యాన్ని పొందితే ఏదైతుందో అతన్ని ఈ అర్జునుడికి ధీటుగా ఎవరు ఉండకూడదు అనేటువంటి ఒక కుట్రపూరితంగా అంటే ఆనాటి నుండి కూడా ఏదైతుందో అసలు ఈ కుట్రలు కుతంత్రాలు అనేది ఆనాటికి వస్తున్నాయి బాబు చెప్పంటే మీరు ఆయనకు బాణాన్ని విల్లును సంధించాలని చెప్పంటే మన ఈ చేతి బ్రొట్టను వేలు ప్రధాన బాబు చెప్పంట. ద్రోణాచార్యుడు గురు కానుకగా ఈ ఏకలవ్యుని బొట్టనేలు అడుగుతాడు. అంటే మొత్తం ఆయన జీవితాన్ని యుద్ధ నైపుణ్యం మొత్తం కూడా దాన్ని బలి తీసుకున్నట్టే కదా. ఆనాటు జరిగినటువంటి కుట్రడు కుతంత్రాలు చెప్తున్నాను. నేను ఇవాళ కూడా జగిత్యాల నేను రాజకీయ జీవితానికి వచ్చి దాదాపు 50 సంవత్సరాలు ఇచ్చాను బాబు. నేను 81లో పనిచేస్తాను. 74, 75 న్యాయవాది వృత్తికి వచ్చిన బాబు. నా మొదటికి వెళ్ళి కూడా అలవాటు ఏంటంటే పొద్దున 7 గంటలు వేసి ఇక్కడ అరుగు మీద కూర్చుంటాను. నేను కూర్చున్న ముందు కనబెట్టడం ఏదైతుందో మన మోతి ఎరకల ఆడబిడ్డాలని చెప్పండి. ముందు కనబెట్టడం మన ఎరకల ఆడబిడ్డాలని చెప్పండి. అంటే వాళ్ళకు కుల వృత్తినే కానీ ప్రసిద్ధులే కానీ స్వయం ఏ విధంగా జీవనం పొందాలి అని చెప్పనే విధంగా ఏదైతుందో వాళ్ళు జగిత్యాల పట్టణంలో ఉండేటువంటి ఒక అసలు ఒక విధంగా జగిత్యాల కానీ శానిటేషన్ చేసేదే మన ఆడబిడ్డలు చేసిందని చెప్పండి. వాళ్ళు ఒక్కొక్కటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారని ఆయన అంటున్నాను. నేను మన జగిత్యాల పట్టణంలో శానిటేషన్ చేసింది ఎవరు అని చెప్పారంటే మన ఆడబిడ్డలు చేసిందని చెప్పంటున్నాను. తర్వాత నాకు ఏదైతుందో ఆ ఎంట్రీలు దోవం చేసుకున్నట్టు వాళ్ళు సగరాల్లో కనబడుతున్నారు. ముందు మన ఆడబిడ్డలు కనబడుతున్నారు, తర్వాత సగరాల్లో కనబడుతున్నారు. ప్రతిరోజు చెప్పంటారు నాకు చెబుతూ చెప్పండి బాధ్యతటువంటి అని చెప్పండి. మీ ఇవాళ కూడా సరే మన కులవృత్తి విఘాతం కలిగించే విధంగా ఏదైతున్నదో మనం ఎవరికైనా కానీ మంచి చేయాలని తలుస్తాము. ఇవాళ ఇవాళ ఏ వరాహము పద్ధతులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తామో మరి వాటి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం చూపెట్టాలి. మన ప్రభుత్వం ఏదైతుందో మన ఎరకల జాతి ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి. మన ఎరకల జాతికి ఏదైతుందో ప్రత్యేకంగా ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి. ఆ ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఆ ఫెడరేషన్ ద్వారా ఏదైతుందో మన చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే వాళ్ళకి ప్రభుత్వం వరకు ఉద్యోగాలు వస్తున్నాయి. కానీ అది నామమాత్రం బాబని చెప్పి అంటున్నాయి. మన జాతి ఐక్యత
గుర్తింపు నిలబెట్టే విధంగా ఇంకా మీకు నేను సమాచారం ఇస్తాను. ఇంకా మీ దేని గురించి కూడా చాలా చెప్తాను వాళ్ళు చెప్పట్టు. ఏకలవ్య ఫెడరేషన్ కొరకు ఏకలవ్య ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఆ ఏకలవ్య ఫెడరేషన్ ద్వారా మన ఎరగల్ల జాతికి చెందిన నిరుద్యోగ యువత ఆడబిడ్డలు ఉన్నారే అంటున్నాను. వాళ్ళకందరికీ కూడా ఏ విధంగా ఆర్థిక సహాయం చేయాలి, వాళ్ళు నిలబెట్టాలి, అటువంటి ఆర్థిక లబ్ధి అనుకూర్చే విధంగా నేను ప్రభుత్వాన్ని నివేదిస్తాను. నేను ఏ విధంగా మీకు అండగా నిలబడాలనో తప్పగా నిలబడతా. నేను మరొకసారి ఏకగ్రీవంగా మీరు ఎంపిక చేసుకున్నందుకు మా పోషాన్న వీళ్ళ నాయన నా సోపతోడు, వీళ్ళ నాయనకున్నంత గొప్పతనం నేను ఉందని నేను అనుకుంటున్నాను.